ఎప్పటికీ వేసిన పంటలే వేయకుండా వినూత్నంగా ఆలోచించాడు అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు. వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి లాంటి సాంప్రదాయ పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాడు. సాగులో మెలకువలు తెలుసుకుని తన వ్యవసాయ క్షేత్రాన్ని పూదోటగా మార్చాడు. తనకున్న 2.5 ఎకరాల భూమిలో 10 ఏళ్లుగా చామంతి పూలను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. చీకటయ్యిందంటే చాలు ఎటు చూసినా దట్టంగా పరుచుకునే మంచు పరదాలు, గిలిగింతలు పెట్టే చలిగాలులు. ఈ అపురూప అనుభవం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ప్రస్తుత హేమంత ఋతువులో అనంతపురం జిల్లాలోని పల్లెల్లో ఇటువంటి ప్రకృతి సౌందర్యం మరింతగా కనువిందు చేస్తూ ఉంటుంది. అంతేకాదు, ఈ శీతల వాతావరణం సొగసైన చామంతి పూలను కుప్పలు తెప్పలుగా విరబూయిస్తూ ప్రకృతికి మరింత అందాలను అద్దుతుంది. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నార్పల మండలం వెంకటాంపల్లిలో ఇప్పుడు ఎక్కడ చూసినా రంగురంగుల చామంతి పూలు దర్శనమిస్తున్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి ఈ చామంతి పూల తోటను. దీన్ని సాగు చేస్తున్న ఈ రైతు పేరు నూటేటి వెంకట చౌదరి. గతంలో సంప్రదాయ పంటలను సాగు చేసేవారు. అయితే మారిన వాతావరణ పరిస్థితులు, పెరిగిన పెట్టుబడుల కారణంగా పెద్దగా లాభాలు రావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ పంటగా పూల సాగును ఎంచుకున్నారు. ముఖ్యంగా మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే చామంతి పూల సాగు చేపట్టారు. 10-12 ఏళ్లుగా సీజన్కు అనుగుణంగా చామంతి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 2.5 ఎకరాల్లో పసుపు, తెలుపు రకాలను సాగు చేస్తున్నారు. ఇక్కడ మేము ఈ చామంతిని సాగు చేయబట్టి దాదాపుగా 2009 సంవత్సరం నుంచి కూడా సాగు చేస్తున్నాము. సాగు చేసినప్పుడు కూడా కొన్ని కష్ట నష్టాలు మాకు ఉంటాయి. తీరా పూలు ఇడిగినప్పుడు వాన రావడము ఇట్లాంటివి పెట్టడం జరిగితే ఈ పూలు మనకు చేతికి రాకుండా పోయేటటువంటి ఇది ఉంది. లేదా అన్నీ సక్రమంగా బాగా జరిగితే మనం ఆగస్టు 15కు దీన్ని నాటుతాము. అప్పటి నుంచి మనకు నవంబరు పోదల, డిసెంబర్ రాదల నుంచి మనకు పూలు స్టార్ట్ అవుతాయి. ఈ సంక్రాంతి, ఈ పండుగలకు బాగా మనకి పూలు ఉండడం జరుగుతుంది. రేటు 100, 110, 120, 150, 160 వరకు పోతే మనకి రైతుకు అంత ఇంత లబ్ధి. ఈ పురుగు మందులు, ఈ మచ్చ మందులు ఇవన్నీ ఎక్కువగానే వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎండల కాలం వచ్చి కొంచెం ఎండ ఎక్కువైతే త్రిప్స్ వస్తుంది. ఈ త్రిప్స్ దానికి మందులు కూడా మనం వాడాల్సి ఉంటుంది. చామంతిలో వెరైటీస్ అనేక రకాలు ఉన్నాయి. దాంట్లో మనం ఎంచుకున్నటువంటి రకం అయితే ఫిబ్రవరిలోనే ఎక్కువ సాగు చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా మొక్క డిమాండ్ని బట్టి 80-70 పైసల నుంచి 1-1.5, ఒక్కోసారి 1.50 పైసలు, 1.60 పైసలు అమ్మినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మొక్కలు వచ్చేసి ఎకరాకు 12,000 నుంచి 14,000 మొక్కలు నాటచ్చు. ఈ 5 అడుగులకు డ్రిప్ సందు పెట్టినప్పుడు మనం మొక్కలు తక్కువ పడతాయి. 4 అడుగులకు పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ పడతాయి. ఎకరాకు తక్కువగా పెట్టుబడి పెట్టినా ₹1,00,000 తక్కువ కాదు పెట్టుబడి మందులకు. ఒక్కోసారి మనకు ఈ తెగుళ్ళు తప్పైనప్పుడు కొంచెం తగ్గొచ్చు. ఈ తెగుళ్ళు అనేటటువంటి పెరిగితే ఇంకా పెరగచ్చు. మగ్గ మనకు కనపడిన తర్వాత ఒక 4 రోజుల్లో పూలు వేయచ్చు. దీనికి ఈ సంవత్సరం సాగు చేసినటువంటి తోటలో మళ్ళీ వచ్చే సంవత్సరం సాగు చేయరాదు. చేయడం వల్ల ఈ మొక్కలు ఎక్కువ చనిపోవడం ఇట్లా జరుగుతాయి. అటువంటి వేరుకుళ్ళు కానీ ఇట్లా వచ్చినప్పుడు దానికి సరిపడా మందులు భూమిలోకి వదలాలి. పైన ఇట్లా ఈ మచ్చ వస్తుంది. ఆ మచ్చ వచ్చినప్పుడు మామూలుగా స్ప్రేయింగ్ మందులు స్ప్రే చేయాలి. అటువంటి ఫంగిసైడ్స్ వచ్చేది దీనికి. మార్కెటింగ్ సౌకర్యం అంటే బెంగళూరు, హిందూపురం, ఇట్లా మద్రాసు, హైదరాబాదు ఎక్కడ ఎవరికి అనుకూలమైతే వాళ్ళు పంపించుకుంటాను. అట్లా పంపించుకొని మార్కెటింగ్ చేసుకుంటాను. అక్కడ ఉన్నారు వాళ్ళు ఫ్లవర్ మర్చెంట్స్, వాళ్ళు అమ్మి కమిషన్ తీసుకొని మనకు డబ్బులు పంపిస్తున్నారు. మనము పోవాల్సినటువంటి అవసరమేం రాలే ఇప్పటికైతే. ఇక్కడ ఇతర జిల్లాల్లోనూ అట్లా కడప జిల్లా కానీ ఎక్కువ సాగుబడి చేస్తారు. ఒక ఏడు మనకు డౌన్లో కూడా ఇబ్బంది అవుతుంది. ఏమి నిలబెట్టుకునే సరుకు కాదు. మనం ఒక వారం రోజులు ఆపికొద్దాంలే అనేది కాదు. ఈరోజు తయారైన పువ్వు ఈరోజు కాకపోతే రేపు కోయాలి, అంతే కదా దానికి టైం. కాదంటే మరునాడు 3 రోజులే టైం దానికి. 4వ రోజు కోసేంత ఉండదు. 4వ రోజు కోస్తే ఇక్కడ వారంచులన్నీ ఎక్కువ మాడిపోతాయి. అనుభవముతో దాన్ని బాగా తెలివిగా ఏ రైతును అడిగి, ఏ డిమాన్స్ట్రేటర్ని అడిగి ఏ మందులు కొట్టాలా, ఏ సమయంలో అని ప్రతి సమయంలోనూ పంట మీదనే ఆధారపడి చేసుకోగలిగితే లాభదాయకమే. మన ఊరికి చాలా రోజుల నుంచి ఈ పంట పరిచయం ఉంది. ఊర్లో అంతా చాలా మంది, మనమే కాదు,
చాలా మంది రైతులు పెట్టి మనకన్నా అద్భుతంగా దిగుబడి సాధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు రైతులు. మనం కూడా ఎక్కువ పని ఉండడం వల్ల ఒక రకంగా చూసుకుంటున్నాము. మనకంటే కూడా అదే పనిగా పండించి దాని మీదనే ఉండి పండించిన వాళ్ళు కూడా బాగా చామంతి కానీ ఈ ఊర్లో చెండు పూలు చామంతి పూల పైరు అయితే ఎక్కువ పండిస్తారు. కనకాంబరం ఒకటి లేదు మన ఊర్లో, అంత తప్ప ఈ కదమా పూలన్నీ పెడతా అంటారు. వాతావరణం అనుకూలించి దిగుబడి బాగుండి మార్కెట్లో మంచి ధర లభిస్తే రైతుకు లాభాలు పండినట్లే. ఒకవేళ మార్కెట్లో తగిన ధర లేకపోయినా నష్టాలు మాత్రం రావు. ఈ ఏడాది నుంచి దిగుబడి వచ్చే సమయంలో శ్రావణమాసం ప్రారంభమైంది. అప్పట్నుంచి కిలో చామంతులకు దాదాపు 150 రూపాయలపైనే ధర లభిస్తోంది. సాధారణంగా సమయాన్ని బట్టి కిలో చామంతి పూలకు 100 రూపాయల నుంచి 120 వరకు ధర పలుకుతుంది. ప్రస్తుతం శీతాకాలం పంట కావడంతో ఎకరం తోట నుంచి కోతకు 80 నుంచి 100 కిలోల వరకు పూల దిగుబడి వస్తోంది. ఇతర పంటలతో పోల్చితే చామంతి పూల సాగు బాగుందంటున్నారు రైతు. జిల్లాలో చామంతి సాగుపై ప్రత్యక్షంగా పరోక్షంగా వందల మంది ఉపాధి పొందుతున్నారు. రైతులు, కూలీలు, వ్యాపారులు, పూలదండలు కట్టే మహిళలు, పురుషులు, చిరు వ్యాపారులకు పూల సాగుతో ఉపాధి లభిస్తోంది. ఇదిగో ఇక్కడ చూడండి, చుట్టూ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీని తలపించే నివాస ప్రాంతాలు. కాంక్రీట్ జంగిల్లా ఉన్న ప్రాంతంలో ప్రకృతి సంపద కనిపిస్తోంది కదూ. ఇది ఎక్కడో కాదు, విజయవాడ మహానగరంలో ఉన్న తాడేపల్లిలో ఉంది. దీనిని సృష్టించింది యువ రైతు అక్బర్. రైతు అక్బర్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. వ్యవసాయ కుటుంబం కావడంతో తాను కూడా వ్యవసాయాన్నే వృత్తిగా కొనసాగించారు. 10 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకుని అరటి సాగు చేస్తూనే తన ఇంటి వద్ద ఉన్న ఎకరన్నర భూమిలో అందరిలా కాకుండా ఇన్నోవేటివ్ సాగు చేయాలనుకున్నారు. అలా వచ్చిన ఆలోచన నుండే ఈ ఫుడ్ ఫారెస్ట్ ఏర్పడింది. ఇందులో విడతల వారీగా పండ్ల మొక్కలు, చెరకు, కూరగాయలు, పసుపు, బార్డర్ క్రాప్లు ఇలా ఇంటికి సరిపడా కావాల్సిన అన్ని మొక్కలు ఉన్నాయి. వీటితో పాటు నాటుకోళ్లను పెంచుతున్నారు. ఈ విధానంలో సాగు చేసుకుంటే ఏడాది పొడవునా ప్రతిరోజు 1000 రూపాయల ఆదాయం పొందే వీలుంటుందంటున్నారు. ఎలాంటి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా కేవలం ఆవు మూత్రం, ఆవు పేడ, సహజ ద్రావణాలు, కషాయాలతో పంటలను పెంచుతున్నారు. సమగ్ర వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఒకే చోట ఎక్కువ పంటలు సాగు చేసే పద్ధతులని అభివృద్ధి చేసి వాటిపై తోటి రైతులకి అవగాహన కల్పించడమే తన లక్ష్యమంటున్నారు. ఇక్కడ నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను, అలాగే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రచారం కూడా చేస్తుంటాను. సో దీన్ని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం అంతా కూడా ఏంటంటే కొంచెం ఇంటిగ్రేటెడ్గా చేద్దామని, ఒక మోడల్ ఫామ్ లాగా తయారు చేద్దామని ఆ ప్రయత్నంలో భాగంగా దీన్ని ఇట్లా చేశాను. సో పొలం అంతా కూడా చక్కగా నీట్గా ట్రెంచులు కొట్టి బెడ్ ఫార్మేషన్ చేసి, ట్రెంచుల్లో ఒక రకమైన క్రాపు, బెడ్ పైన ఒక రకమైన క్రాపు, అలాగే బౌండరీ మన పొలం చుట్టూ కూడా బౌండరీ అంతా కూడా ఒక రకమైన క్రాప్, ఇలాగా డిఫరెంట్ ప్యాటర్న్స్లో దాన్ని చేయడం జరిగింది. ఇది మొత్తం ఒక ఎకరన్నర ఉందన్నమాట ఈ ఫామ్ అంతా కూడా. అంటే ఒక ఫ్యామిలీ కుటుంబ సమేతంగా చక్కగా, అంటే ఎక్కువ పొలాలు లేని వాళ్ళు, చిన్న సన్నకారు వ్యక్తులు ఎవరైనా కానీ అంటే నెలకు ఒక 30,000 సంపాదించుకోవడానికి అవకాశం ఉంది దీంట్లో. సో ఆ ప్రయత్నంలో భాగంగా అసలు అది నిజంగా సాధించవచ్చా లేదా అని తెలుసుకోవడం కోసం నేను ఈ ప్రయత్నం చేశాను అనమాట. నేను దాదాపుగా దీంట్లో ఒక 600 అరటి చెట్లని నాటాను. చక్కెరకేళి, కోర అరటి, కర్పూర, ఇలా 3 రకాలు ఉన్నాయి. చక్కెరకేళి ఏంటంటే మీకు సమ్మర్ వచ్చేపాటికి కటింగ్ అయ్యేలా చూసుకుంటే ఒక 300 చెట్లన్నా, దానివల్ల ఏమవుతుందంటే మీకు జ్యూస్కి మంచి డిమాండ్ ఉన్న ఫ్రూట్ అనమాట అది. అలాగే కోర అరటి కూడా మీకు ఆన్ అండ్ యావరేజ్ ఒక 200 చెట్లు వచ్చేలా చూసుకోండి. అలాగే కర్పూర కూడా ఒక 300, అంటే ఒక 500 నుంచి 700 చెట్లు వరకు మీరు నాటుకోవచ్చు. అంటే వేరే ప్లాంట్స్ కూడా ఉంటాయి కాబట్టి పెద్ద చెట్లు వేసుకునేటట్టయితే సో వీటిని అలా మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేపాటికి నేను ఇక్కడ బౌండరీ అంతా కూడా పసుపు డిజైన్ చేశాను కింద. అది ఓవరాల్గా ఒక 25 సెంట్స్ ప్లేస్ని ఆక్యుపై చేసింది పసుపు. దాదాపుగా మీకు అది ఒక 100 కేజీలు మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు పసుపుని ఆ 25 సెంట్లలో. పౌడర్ అనమాట. కొమ్ములుగా అయితే మీకు 200 కేజీలు పైన వస్తుంది. అలాగే మీరు ఇంకా చూస్తే బొప్పాయి ఉంది, మునగ ఉంది, కొన్ని రకాల విత్తనాల కోసం నేను తీగ జాతులు కూడా పెట్టాను, నాటు అయ్యి. మ్యాంగో ఉంది,
నారింజ ఉంది, ఇప్పుడు నా వెనకాల ఉంది మీరు చూడొచ్చు. మ్యాంగో వచ్చేప్పటికి 8 చెట్లు వేసాం మన పొలంలో. స్పెషల్ వెరైటీ ట్రీస్ కూడా వేసాను. కొబ్బరి చెట్లు ఒక 7-8 చెట్లు ఉన్నాయి. బొప్పాయిలు దాదాపుగా ఒక 50 నుంచి 60 చెట్లు దాకా ఉంటాయండి అవి. సో బొప్పాయిలు కూడా నేను ఒక 2 రకాలు తీసుకొచ్చాను అనమాట. ఒక హైబ్రిడ్ ఉంది, అలాగే నాటు బొప్పాయి కూడా ఉందన్నమాట. వాటర్ మేనేజ్మెంట్, మెన్యూర్ మేనేజ్మెంట్, పెస్ట్ మేనేజ్మెంట్ వీటికి వచ్చేపాటికి ఈ ప్రకృతి వ్యవసాయంలో తక్కువ మొత్తంలో చేస్తున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చిన్నగా ఒక 200 లీటర్ల డ్రమ్ములు, ఒక 2 డ్రమ్ములు పెట్టుకుంటే ఎకరం నుంచి 2 ఎకరాల వరకు మనం చాలా సింపుల్గా ఒక మనిషే చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. నేను వాటర్ అంతా డ్రిప్ సిస్టమ్ ఇస్తున్నాను. ట్రెంచుల్లో అంతా కూడా ఏమవుతుందంటే అండి, చాలా తక్కువ వాటర్. ఇప్పుడు నేను ఈ ఎకరన్నర పొలానికి మామూలుగా రెగ్యులర్ ఫార్మర్స్ డ్రిప్ ఇచ్చేవాళ్ళు అయితేనేమో ఎవ్రీ 3 డేస్కో 4 డేస్కో డ్రిప్ వదులుతూ ఉంటారు. నేను వీటిని దాదాపుగా 10 to 15 డేస్కి కానీ ఇవ్వను అనమాట. ఎందుకంటే ట్రెంచుల్లో అంతా మల్చి అయిపోతుంటుంది. వస్తున్న వేస్ట్ అంతా కూడా మీకు ఆ ట్రెంచుల్లో, ఆ చెత్త చెదారం అంతా కూడా ట్రెంచుల్లో వేసేస్తుంటాను. పైన మాత్రం ఆ బెడ్ పైన కూరగాయలు పెడుతుంటాను అనమాట. సో మనకి రకరకాల కూరగాయలు, ఆకుకూరలు అన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు వంగ, టమాటా మొక్కలు, అలాగే చిక్కుడు ఇలాంటివన్నీ చూసారు ఆ బెడ్స్ పైన, కాకర, సో ఇవన్నీ చూసారనమాట. అలాగే కంది కూడా ప్లాన్ చేసుకోవచ్చు, బార్డర్ క్రాప్ కింద పెట్టుకోవచ్చు అనమాట. కంది, చెరుకు కూడా నాటు చెరుకు అండి. అది చెరుకు మన దగ్గర ఉన్నది అనకాపల్లి ఆ రూరల్ ఏరియాలో నుంచి కలెక్ట్ చేసాం అది. ఇంకా మీరు చూస్తే మన తోట మొత్తంలో కూడా కోళ్ళు చక్కగా హాయిగా పొలం అంతా తిరుగుతూ ఎక్కడ కలుపు అనేది కనిపించలేదు మీకు పొలంలో. రీజన్ ఏంటంటే ఒక 60 to 70% అవే నివారించేసాయి కలుపుని. కోళ్ళ నుంచి కూడా ఆదాయం ఉంటుందండి. ఇందాక నేను అన్న కాన్సెప్ట్ అదే అండి. నెలకు 30,000 సంపాదించుకోవచ్చు అని ఒక భార్యాభర్త కానీ ఎలా చెప్తున్నానంటే, ఇలా ఇంటిగ్రేటెడ్గా చేసుకుంటే, ఇప్పుడు కోళ్ళు ఉన్నాయి, ఎకరన్నర దొడ్డులో దాదాపుగా మీరు ఒక 300 కోళ్ళు పెంచుకోవచ్చండి. సో 300 కోళ్ళు అంటే దాదాపుగా ప్రతిరోజు ఒక కోడిని మనం అమ్ముకున్నట్టే. సో కోడి ఇవ్వాలి, నాటుకోడి ఇవ్వాలి మార్కెట్లో లైవ్ అంటే బతుకున్న కోడిని అమ్మితే కిలో 600 రూపాయలకి కొంటారు. లేదు మనకి 400 రూపాయలే వచ్చాయి అనుకుందామండి. 3-4-12 అంటే 1,20,000 రూపాయలు నాటుకోళ్ళ మీద సంపాదించవచ్చు. ఇది ఒక 300 కోళ్ళని మనం పెంచగలిగితే. యాక్చువల్గా ఏంటంటే ఇట్లా చేయడం వల్ల ఖచ్చితంగా ప్రతిరోజు ఒక 1000 రూపాయలు అనేది సంపాదించుకోవచ్చండి. ఏదో ఒకటి నిత్యం వస్తూనే ఉంటాయి అన్నమాట. ఏదో ఒకటి నిత్యం వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు మనం ఒక 1000 రూపాయల ఆదాయం తీయొచ్చు. వార్షిక పంటలు పండించడమే కాకుండా వ్యవసాయాన్ని శాశ్వత ప్రాతిపదికగా చేపట్టడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించిన అక్బర్ బహువార్షిక చెట్లు, పొదలు, వార్షిక ఆహార ధాన్యపు పంటలు, మూలికలు, కూరగాయలు, పుట్టగొడుగులు, దుంపలు వంటి పలు పంటలతో పాటు కోళ్ల పెంపకాన్ని ప్రయోజనకరంగా చేపట్టి కుటుంబ గ్రామీణ స్థాయిలో ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు పూత కాత దశలో ఉన్నాయి. చాలా చోట్ల తామర పురుగులు, తేనె మంచు పురుగులు, పూతను తినే గొంగలి పురుగుల బెడద అధికమైనట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మామిడి తోటలను ఆశించే పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్రవంతి. గత 2 ఏళ్లుగా మామిడి తోటల నుండి రైతులకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈసారైనా మంచి ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే తెలంగాణలో మామిడి బాగానే ఉన్నా ఆంధ్రప్రదేశ్లో అధిక వర్షాలకు చాలా వరకు పూత రాలిపోయింది. కొన్ని చోట్ల ఆలస్యంగా రావడం జరుగుతుంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో మామిడి తోటలు పూత కాత దశలో ఉన్నాయి. అయితే మామిడి పంటలో పూత కాత దశే కీలకం. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు పూత నుండి కాయ దశలో మారాక కూడా పురుగులు అధికంగానే ఆశిస్తూ ఉంటాయి. కాబట్టి రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి, లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆశించే పురుగులు, వాటి నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలో రైతులకు తెలియచేస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ స్రవంతి. ప్రస్తుతం మనం మామిడి తోటలను గమనించుకున్నట్లయితే మనకి మామిడి తోటల్లో ఎక్కువగా ఇప్పుడు ఈ సమయంలో తామర పురుగులు, త్రిప్స్ మరియు తేనె మంచు పురుగులు, అలాగే
మనకి పూతను తినే గొంగళి పురుగులు ఉద్ధృతి అనేది ఎక్కువగా గమనించడం జరిగింది. ఈ మూడింటితో కూడా మళ్ళీ పోల్చుకున్నట్లయితే తామర పురుగులు మరియు పూత తినే వివిధ రకాలైనటువంటి గొంగళి పురుగులు ఉద్ధృతి చాలా అధికంగా గమనించడం అనేది జరిగింది. తామర పురుగులు ఎక్కువగా మన తోటల్లో కింద ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి కలుపు మీద వీటి జీవిత చక్రాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. ఈ తామర పురుగులు మనం చూసుకున్నట్లయితే సిట్రోథిప్స్ డోర్సాలిస్ అని, అలాగే నల్ల తామర పురుగులు. ఈ నల్ల తామర పురుగులు మనకి మిర్చి నుంచి మామిడికి ఆశించడం జరిగిందండి. ఈ 2 రకాల తామర పురుగులు మనకి చేరి మామిడిలో కూడా తీవ్ర నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ఈ నల్ల తామర పురుగులను చూసుకున్నట్లయితే రైతు సోదరులు నల్లగా ఆడపురుగులు తామర పురుగులు నల్లగా ఉంటాయి, మరియు మగ తామర పురుగులు మనకి పసుపు రంగు వర్ణంలోనే ఉంటాయి. అలాగే సిట్రోథిప్స్ డోర్సాలిస్ అనే తామర పురుగులను చూసుకున్నట్లయితే మగ ఆడ 2 పురుగులు కూడా మనకి పసుపు వర్ణంలోనే ఉంటాయండి. అలాగే పూత తినేటువంటి వివిధ రకాలైనటువంటి మనకి గొంగళి పురుగులను చూసుకున్నట్లయితే పూతను ఆశించి ముందుగా లేత చిగురును ఆశించి చిగురును ముడుచుపోవడం, అలాగే పూతను తినేటువంటి పురుగులు, అలాగే ఈ చిగురు పూత 2 తినేటువంటి పురుగులు, అలాగే చిన్న పిందెలను కూడా గీకి వేసి ఇలా ఇన్ని దశలుగా ఇవి నాశనం చేయడం అనేది చూస్తూ ఉన్నామండి. ఈ పురుగులు చాలా రకాలుగా ఉన్నాయండి. ఈ పురుగులు మనం అతి సులభంగా నివారించుకునే పద్ధతులు ఏదైతే చూసుకున్నామో మనకేంటంటే ఎప్పుడైనా ఒక లైట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి సాయంత్రం వేళలో. ఆ లైట్ అండ్ ట్రాప్ అనేది ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి ఈ లైట్ ట్రాప్కి ఆకర్షింపబడి ఆ కాంతికి కింద ఏదన్నా ప్లాస్టిక్ పళ్ళెంలో మనం ఒక 2-3 చుక్కలు ఏదైనా పురుగు మందును వేసుకున్నట్లయితే నీరు పోసుకొని ఆ నీటిలో ఈ కాంతికి ఆకర్షింపబడి వచ్చిన తల్లి రెక్కల పురుగులు అనేది పడి చనిపోతూ ఉంటాయండి. ఇలా ఈ లైట్ ట్రాప్ 1 ఎకరానికి 1 పెట్టుకున్నట్లయితే ఈ వివిధ రకాలైనటువంటి లార్వా పురుగుల యొక్క తల్లి పురుగులను అతి సులభంగా మనం నివారించుకోవచ్చు. అలాగే తామర పురుగులు ఇందాక చెప్పుకున్నట్టుగా కలుపు మీద ఎక్కువ ఆశిస్తూ ఉంది కాబట్టి తోటలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఏదన్నా పురుగు మందు మనం పిచికారీ చేసుకునేటప్పుడు ఈ కలుపు మీద కింద ఉండేటటువంటి కలుపు మీద కూడా పిచికారీ అనేది చేసుకోవాలి. అలాగే వీటి నివారణకు వచ్చేసరికి మనం స్పైనోసాడ్ అనే మందును 0.35 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, అలాగే థయామిథాగ్జామ్ అనే మందును 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి, అలాగే ఫిప్రోనిల్ రీజెంట్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, అలాగే డైమిథోయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, వేప నూనె 10,000 ppm 1 లీటర్ నీటితో కలుపుకొని ఈ పురుగు మందులు చెప్పిన పురుగు మందులన్నీ కూడా వేప నూనెతో కలిపి మార్చి కూడా స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మనం కొంచెం అతి సులభంగా కూడా ఈ తామర పురుగులను నివారించుకోవచ్చండి. అలాగే ఈ చెప్పుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి గొంగళి పురుగులను మనం నివారించుకోవడానికి ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి, దాంతోపాటుగా అజాద్రక్టిన్ 10,000 ppm వేప నూనె 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి, లేదా స్పైనోసాడ్ అనే మందును 0.35 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా డైమిథోయేట్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి వేప నూనెతో కూడా కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అతి సులభంగా నివారించుకోవచ్చు. లేదంటే సాయంత్రం వేళల్లో తోటల్లో మంటలు వేసుకున్నట్లయితే ఆ మంటలకి ఈ రెక్కల పురుగులు అనేటువంటివి ఆకర్షింపబడి ఆ మంటల్లో కూడా మనం పడి చనిపోతూ ఉంటాయి కూడా గమనించవచ్చండి. అలాగే తద్వారా కూడా మనకి నివారించబడతాయి. అలాగే లైట్ ట్రాప్ ఇందాక చెప్పుకున్న విధంగా లైట్ ట్రాప్ మెర్క్యూరీ వేపర్ లైట్ ట్రాప్ 160 వాట్స్ లైట్ ట్రాప్ని పెట్టుకుని ఎకరానికి 1 చొప్పున కింద ఏదన్నా బేసిన్లో నీళ్ళు పోసుకున్నట్లయితే 2-3 చుక్కలు పురుగు మందు కలుపుకున్నట్లయితే ఈ కాంతికి ఆకర్షింపబడినటువంటి రెక్కల పురుగులు అందులో పడి చనిపోతూ ఉంటాయండి. లేదంటే కనుక బీటీ అనే మందును 1 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ లార్వా పురుగులను మనం సులభంగా నివారించుకోవచ్చండి. అక్కడక్కడ కొన్ని తోటల్లో గమనించినట్లయితే తేనె మంచి పురుగు ఉద్ధృతి కూడా బాగా ఉండటం చూసామండి. ఆ తోటల్లో ప్రత్యేకంగా ఆ తోటల్లో రైతులు లాంబ్డా సైహలోత్రిన్ అనే మందును
0.75 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదంటే బిప్రోఫజిన్ అనే మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదంటే థయామిథాక్సామ్ అనే మందును 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తేనె మంచు పురుగును సులభంగా నివారించుకోవచ్చండి. అలాగే ఈ తేనె మంచు పురుగుల వల్ల మనకి మసిమంగు కూడా ఏర్పడుతూ ఉంటుందండి. ఆ మసిమంగును నివారించుకోవడానికి కార్బండిజిమ్ అనే మందును 1 గ్రామ్ 1 లీటర్ నీటికి, లేదంటే గనక మనకి కార్బండిజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్లో వచ్చే మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మసిమంగును కూడా సులభంగా నివారించుకోవచ్చండి. అలాగే గంజి ద్రావణం 2% గంజి ద్రావణాన్ని తయారు చేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మసి అనేది మనకి పెచ్చులుగా ఊడిపోయి కింద పడిపోతూ ఉంటుందండి. అలా తద్వారా చెట్లు మనకి ఈ మసి మంగు నుంచి కూడా నివారించబడతాయండి.